బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే లక్షలు కావాలి, పెద్ద ఆఫీసులు కావాలి, పెద్ద ఇన్వెస్ట్‌మెంట్లు కావాలని చెప్పి మీరందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇవన్నీ లేకుండా కూడా మనం బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు. నీకు కావాల్సింది కేవలం నీ బిజినెస్ మైండ్‌సెట్ ఉండాలి. మన దగ్గర ఉండే ప్రొడక్ట్ లేదా సర్వీస్‌కి కస్టమర్స్‌ని తెచ్చుకోవాలి. బిజినెస్ మైండ్‌సెట్ అంటే డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికన్నా ముఖ్యంగా నువ్వు ఒక కస్టమర్‌కి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతావు అని ఆలోచించాలి. ఒక పంటి సమస్య ఉన్న వాళ్ళకి మంచి టూత్ పేస్ట్ ఇవ్వటం, స్కిన్ కేర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఇవ్వటం, హెయిర్ కేర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఒక మంచి హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ఇవ్వటం. కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లానికి తగ్గ ప్రొడక్ట్ నువ్వు ఇవ్వగలిగితే అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో బిజినెస్ మైండ్‌సెట్ కస్టమర్ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేలాగా నువ్వు ఆలోచిస్తే ఆటోమేటిక్‌గా డబ్బులు సంపాదించొచ్చు. నెక్స్ట్ కస్టమర్స్‌ని ఎలా తెచ్చుకోవాలి? నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి వెంటబడి బతిమలాడొద్దు. అది ఓల్డ్ మోడల్. మీకు ఉపయోగపడితే వాడి చూడండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు చాలా ముఖ్యం అని చెప్పండి. మనం చేయాలనుకున్న ప్రోడక్ట్ అండ్ సర్వీస్ బిజినెస్‌లో ఆల్రెడీ చేసే వాళ్ళని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఆ 10 మందిలో వాళ్ళకి మెయిన్‌గా ముఖ్యంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో అడగండి. 10 మంది దగ్గర 10 ప్రాబ్లమ్స్ కనుక్కున్నప్పుడు నీకు మార్కెట్‌లో ఉండే ప్రాబ్లమ్ ఏంటి అనేది అర్థమైతది. ప్రాబ్లమ్ అర్థమైనప్పుడు దానికి సొల్యూషన్‌గా మనం మంచిగా ఈజీగా చేయగలుగుతాం. స్టార్టింగ్‌లో ఒక కస్టమర్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందా లేదా అని చూడటం కన్నా ముఖ్యంగా వాళ్ళకి సర్వీస్ కరెక్ట్ టైంలో అందిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు కానీ ప్రొడక్ట్ సేల్ ఎక్కువ చేయలేరు. అలాంటోళ్ళు నా ప్రోడక్ట్‌లో ఈ ఇంగ్రీడియెంట్ ఉంది, ఈ ఇంగ్రీడియెంట్ ఉంది అని చెప్పటం కన్నా ముఖ్యంగా నా ప్రోడక్ట్ వల్ల ఇవి బెనిఫిట్స్ మీకుంటాయి. బెనిఫిట్స్ చెప్పి ఎంతమంది వాడారు విత్ ప్రూఫ్స్‌తో వాళ్ళకి మీరు ఫీడ్‌బ్యాక్ వీడియోస్ గాని చూపెట్టగలిగితే ఆటోమేటిక్‌గా కస్టమర్ అనేది మీ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు. మరి నీ దగ్గర బిజినెస్ చేయటానికి బిజినెస్ మైండ్ సెట్ ఉండి కస్టమర్స్‌ని నేను వెతకగలుగుతాను, కస్టమర్స్‌ని నేను పట్టుకోగలుగుతాను అనుకుంటే మీకు ఎలాంటి ప్రోడక్ట్ దొరకకపోతే నేను మా ట్రూబీ ప్రొడక్ట్స్ మీకు ఇవ్వగలుగుతాను. నేను మీకు చాలా తక్కువ రేటుకి ట్రూబీ ప్రొడక్ట్స్ అందించగలుగుతాను మంచి మార్జిన్‌తో. మరి మీకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఎలాంటి ప్రోడక్ట్ దొరకకపోతే మా ట్రూబీ టీమ్స్‌ని కాంటాక్ట్ అవ్వండి. ట్రూబీలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క డీలర్ ఉన్నారు. వాళ్ళు మీకు ఒక ప్రోడక్ట్ పైన 30-50 దాకా మార్జిన్ ఇవ్వగలుగుతారు. సో ఒక ప్రోడక్ట్ పైన మీరు ఒక 20% ఎర్న్ చేసుకున్నా కూడా మీ ఆదాయం చాలా ఉంటది. లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు బిజినెస్ చేసుకోవాలనుకుంటే ప్రొడక్ట్ సర్వీస్ మేమిస్తాం. కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకొని మా దగ్గర నుంచి ప్రోడక్ట్ వాళ్ళకి సర్వీస్ చేసి మధ్యలో మీరు మినిమం 20-25% మార్జిన్ ఉంచుకొని అలా ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లేదా ఇప్పటిదాకా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ఇలా కూడా సర్వీస్ చేసుకొని మీ బిజినెస్‌ని పెంచుకోవచ్చు. మా దగ్గర డయాబెటిక్ సప్లిమెంటరీ జ్యూస్ ఉంది. అలానే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ప్లస్ హోమ్ నీడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీరు పర్ఫెక్ట్ ఐడియా కోసం, ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఎప్పుడు కూడా వెయిట్ చేయొద్దు. ఈ రోజే మొదలు పెట్టండి. మొదటి రోజు మొదలు పెట్టడం చాలా ముఖ్యం. సో మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటే మంచిది. మీ దగ్గర లేకపోయినా కూడా నేను ట్రూబీ బ్రాండ్ సర్వీస్ చేయగలుగుతాను. సో డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో నంబర్ ఉంటది. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీరు మా ప్రోడక్ట్‌తో బిజినెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి వాట్సాప్‌లో ప్రోడక్ట్ క్యాటలాగ్ పంపించండి అని ఒక మెసేజ్ చేయండి. మేము ట్రూబీ బ్రాండ్‌లో అందుబాటులో ఉన్న ప్రతి ప్రోడక్ట్ క్యాటలాగ్ మీకు పంపిస్తాం. దానిపైన ఎంత మార్జిన్ నీకు వస్తుందో మీరు తెలుసుకోవచ్చు. బిజినెస్ జీరోతో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ప్రాబ్లమ్స్ కనుక్కొని ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ట్రూబీలో ప్రోడక్ట్ తీసుకొని ఈ ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్‌కి అందించి మధ్యలో వచ్చే మార్జిన్‌ని మీరు ఉంచుకోవచ్చు. దీనికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ సర్కిల్‌లో ఉన్న కస్టమర్స్‌ని పట్టుకోవటం మాత్రమే మీరు చేయాల్సిన వర్క్. ఇలా ఈరోజు జీరోతో స్టార్ట్ చేసి రాబోయే రోజుల్లో పెద్ద బిజినెస్‌గా కూడా మనం ఎదగగలుగుతాం. ఇలా చేసి ఎవరైనా సక్సెస్ అయినోళ్ళు ఉన్నారు అంటే ఎగ్జాంపుల్‌గా నేనే కనిపిస్తున్నాను మీకు. ఒక ప్రొడక్ట్‌తో స్టార్ట్ చేసి ఈరోజు నా దగ్గర 40 ప్రొడక్ట్స్‌తో బిజినెస్ చేస్తున్నాను.